అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్ గా మనం యూట్యూబ్ లో తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అయితే చూస్తున్నాము. ఒక కండక్టర్ ని, ఒక లేడీ కండక్టర్ ని ఒక మనిషి బెడేల్మని చంపకైతే కొడతాడు ఎడమ చేత్తో. ఆ వీడియో చాలా అంటే చాలా వైరల్ అయితే అయింది. ఈవెన్ కండక్టర్ కూడా ఆ మనిషిని కొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. దీని గురించి అసలు ఏం జరిగింది అని అయితే దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే, కర్ణాటకలో గదగలో అడవి సోమాపుర అనే ఊరు దగ్గర ఈ కర్ణాటక గవర్నమెంట్ బస్ అయితే నిలపలేదు, స్టాప్ చేయలేదు అనే దాని గురించి గొడవ. అంటే అడవి సోమాపుర అనే ఊరికి చెందిన అంటే ఆ పేరేమప్పది పేరు మర్చిపోతే ప్రకాష్ సంకలప్ప అనే వాడి కూతురు, అనే వ్యక్తి కూతురు నిల్చుకుందంట. అది బస్ స్టాప్ లో నిల్చుకుందో ఎక్కడ నిల్చుకుందో తెలియదు. అంటే ఆ బస్సు అప్పుడు నిలపలేదు, ఆ బస్సు అప్పుడు స్టాప్ చేయలేదు, అలాగే వెళ్ళిపోయింది. అందుకే ఆ ఊరోళ్ళంతా అడవి సోమాపుర అనే ఊరు, అంటే ఆ ఊరోళ్ళు ఉండే జనమంతా కొంతమంది ఆ బస్సుని చేజ్ చేసి, ఆ బస్సుని స్టాప్ చేసి, తర్వాత ఆ బస్సు ముందు గాడి పెట్టి నిలిపి ఆయమ మీద గొడవకైతే దిగినారు. మనం మామూలుగా చూసుకుంటే చాలా గవర్నమెంట్ బస్సులు ఏం చేస్తారంటే, అంటే స్టూడెంట్స్ బస్సులు నిలపరు. ఎందుకంటే వాళ్ళు టికెట్స్ తీసుకోరు కదా, వాళ్ళ దగ్గర పాస్ ఉంటుంది. ఈవెన్ కొంతమంది ఆడవాళ్ళకి ఫ్రీ కాబట్టి, ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ కాబట్టి వాళ్ళు కూడా నిలపరు. వీళ్ళు టికెట్స్ తీసుకోరని కొంతమంది అయితే నిలపరు. కొంతమంది బస్ డ్రైవర్స్కి, కండక్టర్స్కి చాలా అంటే చాలా పొగరైతే ఉంది. అవునా కదా. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఆ లేడీ కండక్టర్ కాబట్టి ఆ లేడీ కండక్టర్కి చెప్పాల్సింది, చెప్పి భయం పెట్టింటే, వార్నింగ్ ఇచ్చింటే సరిపోవు. లేకుంటే మీరు ఏమైనా యాక్షన్ అయితే తీసుకోవాల్సింది. కానీ అక్కడ అంటే ఆ అడవి సోమాపురికి చెందిన ఒక వ్యక్తి, నీలప్ప జంత్లి అనే వ్యక్తి తీసి ఎడమ చేత్తో బెడేల్మని చెంప, తర్వాత ఈ తలకాయకైతే ఏటైతే చాలా అంటే చాలా గట్టిగా అయితే కొట్టినాడు. ఇలా కొట్టడం తప్పు. మామూలుగా ఈ రోజుల్లో అంటే ప్యాసింజర్స్ డ్రైవర్లను కొట్టేది, డ్రైవర్లు ప్యాసింజర్లతో కొట్టేది, ప్యాసింజర్లు జుట్లు పీక్కునేది, కొట్టుకునేది మనమంతా చూస్తున్నాము. అయినా కూడా బస్సు నిలపలేదు కాబట్టి వార్నింగ్ ఇవ్వాలా, లేకపోతే యాక్షన్ తీసుకోవాలా, భయపెట్టాలా. కానీ ఒక లేడీ కండక్టర్ మీద అది ఆమె ఏమన్నా స్ట్రాంగ్ ఏమన్నా ఉందా? లేదు. అదే ఈ ఆంధ్రాలోను, తెలంగాణలో అంటే సీటు కోసం గలాట పడతారు కదా. ఎవడికి పుట్టావురా నువ్వు? నేను మా నాన్నకు పుట్టాను, నువ్వెవడికి పుట్టావురా అని ఒక ఆయమ్మ గొడవ చేసింది కదా. ఆ అమ్మ ఇంటే ఆయమ్మకి చాలా ఎనర్జీ ఉంది కాబట్టి అలాంటి కండక్టర్ ఏమన్నా అంటే తీసి బెడేలని కొట్టిండు. అవునా కదా. కానీ ఆయమ్మకి అంత శక్తి అయితే లేదు కాబట్టి, ఒక లేడీ కండక్టర్ కాబట్టి ఆ ఊరి వాళ్ళంతా కలిసి ఆమె మీద దౌర్జన్యం అయితే చేసినారు. నీలప్ప జంత్లి అనేవాడు తీసి బెడేలమని కొట్టినాడు. అంటే అంటే ఆయమ్మ కూడా కొట్టింది. ఆయమ్మ కొట్టినా కూడా ఆయనకి అంత తగిలింట్లా. ఎందుకంటే ఆయమ్మకి అంత ఎనర్జీ లేదు కాబట్టి. ఈవెన్ అలా కొట్టడం తప్పు. యాక్షన్ తీసుకోవాలి కానీ అలా కొట్టడం తప్పు. చెప్పాలంటే ఆయమ్మ కూడా ఏడ్చింది. అంటే ఆయమ్మ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. అంటే నిజంగా చెప్పాలంటే అలా తప్పు. ఆయమ్మ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేసింది. ఏది ఏమైనా కూడా అలా కొట్టడం తప్పు. ఆయమ్మ చెప్తా ఉంటది ఏమంటే, లేడీ కండక్టర్ ఎక్కడ అంటే ఏ ప్లేస్‌లో అంటే ఆ ప్లేస్‌లో బస్సు ఆపడం కుదరద్దు అని ఆయమ్మ అయితే వాళ్ళకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. అక్కడ ఎవరు బస్సులో ఉండేవాళ్ళు వీడియో అయితే తీశారు. అంటే వీడియో ఆపండి, ఆపండి అనైతే అడవి సోమాపురికి చెందిన ఊరికి చెందిన వాళ్ళైతే చెప్తారు. కానీ ఆ కండక్టర్ మాత్రం వీడియో తీ అనైతే చెప్తుంది. ఇది చాలా వైరల్ అయిపోయింది. వాళ్ళ మీద కంప్లెయింట్ అయితే రిజిస్టర్ అయిపోయింది. ఇలా కొట్టడం తప్పు. ఒక లేడీ కండక్టర్ మీద ఇలా కొట్టడం తప్పు. అవును కదా. ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బై.